మాస్టర్ గారికి మా గణపుర స్వగ్రామం చీదేళ్ల హనుమంతరావు గారికి సన్మానం చేయడం జరిగింది. అలాగే మా ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి గల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, కంపాస్ బాక్సులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీరందరికీ కూడా గురువులకి వాళ్ళకి షీల్డ్లు బహుమతులుగా మేము ఇవ్వటం జరిగింది. దీనికి దాతగారైనటువంటి ఎస్పీ గారు నా క్లాస్మేటు, నా చిన్ననాటి స్నేహితుడు సాధుక్ రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా కర్నూలులో చేస్తున్నారు. వారికి నేను ఫోన్ చేసి ఇలా కావాలి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాగానే నీకు ఎంతైతే నువ్వు పోయి కొనుక్కోరా నీ పంపిస్తానని వాళ్ళు ఎమ్మటే ఫోన్ పే చేయడం జరిగింది. వారికి కూడా మా ఫ్యామిలీ తరఫున, గ్రంథాలయం సభ్యుల తరఫున, గ్రామంలో పెద్ద తరఫున వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాధాకృష్ణన్ గారు 1988 సెప్టెంబర్ 5వ తారీఖున ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో తిరుత్తణిలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. వీరు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. 1954లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని గవర్నమెంట్ అధికారికంగా గురు పూజోత్సవం అని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మా గ్రంథాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారిది ఎప్పుడు వచ్చిన జయంతిని ఎంతో ఘనంగా పెద్దలందరి సమక్షంలో పెద్దలు అందరూ కూడా ఒక పార్టీ అనేది లేకుండా అతీతంగా గ్రంథాలయం వద్దకు వచ్చి వారికి ఘన నివాళులు అర్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదని మీ అందరికీ మనం చేస్తున్నాం. నిలబడి మాట్లాడండి.
Sudah kiwan lagi, jangan lagi.